ఆషాఢం శ్రావణ మాసం ఆఫర్ల సీజన్ నడిచినట్టు ఇప్పుడు గోల్డ్ షాప్ల లూటీ సీజన్ ఏమైనా నడుస్తుందా ఏంది? ఉన్నగా ఉత్తరప్రదేశ్ దిక్కు వరుసగా పట్టపగలే బంగారు దుకాణాలకు గన్నులు పట్టుకొని జొర్రి సేట్లను కత్తులతోటి ఒడిచి గన్నులతోటి గాల్చి దుకాణం అంతా లూటీ చేసుకొని పోయిరట. ఇగో ఆంధ్రాలో కూడా గసొంటి బ్యాచే దిగిందా ఎట్లా అని అనిపించబట్టిందోళ్ళ. గుంటూరు జిల్లా పొన్నూరు కాడైన దొంగతనం చూస్తుంటే ఏం బట్టెవాసి దొంగ మొక్కపులు మోపైరు పని చేసుక బతక శాతగాని బేకారోళ్ళు ఇట్లా మంది కష్టాన్ని దోసుక తినేందుకు మరిగిరు కదా. గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్న లక్ష్మీ ప్రసన్న బంగారం దుకాణంలో అర్ధరాత్రి ఫార్చునర్ కార్లు వచ్చి ఫాల్తుగాళ్ళు ఎట్లా దోషిరో చూడురి. మంచిగానే దిగినట్టున్నారు కదా మందకు మంద. అగో మంచిగా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినట్టు ఒకడు అట్టపెట్టే దొరకబట్టి అందులో అన్ని మాల్ చదువుతుంటే ఇంకోడు క్యాష్ కౌంటర్ కాడ సీట్ లెక్కనే కూర్చొని కాగితాలు కమ్మలు పైసలు బయటకు తీస్తున్నాడు. ఇంకోడు దుకాణం అంతా చదిరి సంచిలు వేస్తున్నాడు పో. కథ మీద అన్ని చదువుకొని ముల్లెలన్నీ బండ్లెక్కిచ్చి పరారయ్యారట. చుట్టూన్నోళ్ళు అలికిడికి లేచి వచ్చి చూసే వరకు ఈడొక్కడు దొరికిండు. కథ మీద వాడిని కట్టేసి ఈపు చింతపండు వేసి తోమిరు. అటెంక పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరు. మొత్తం 28 లక్షల ఇలువకల్ల నగలు లూటీ చేసుకపోయారట. ఇక ఒకడు దొరికిండు కాబట్టి పోలీసు వాళ్ళ పని అలకగా అయిపోయింది. జల్దిగానే దొంగల జాడ పసిగట్టి పోయిన మాలను తీసుకొచ్చే ఈరోజు చేస్తామని అంటున్నారు. చూడురి దొంగగొడ్డు మారేసి చూసినట్టు ఎట్లా చూస్తుండో మిట మిడిగుడ్లోడు. తలపండు వాళ్ళగా పని చేసుక బతుకుతే ఏమైతుందిరా సోడిగా. ఈ దెబ్బతోటి పొన్నూరులో ఉన్న బంగారం దుకాణ పోలు గదగద వణుకుతున్నారట. మరి పోలీసు వాళ్ళు కూడా అర్ధరాత్రి గస్తీ పెంచాలని అంటున్నారు.